యూదా దేశంలో యూదా దేశంలో చూస్తే కుష్ఠరోగులని ఊరి బయట పెడతారు. కుష్ఠరోగులు ఊరి బయట పెడుతున్నప్పుడు ఊరిలోకి వస్తే రాళ్ళతో కొడతారు. ప్రతి ఒక్కరు రాళ్ళతో కొడతారు. అటువంటి పరిస్థితులలో కుష్ఠరోగి దూరంగా ఉన్నాడు. కుటుంబం బాగున్నప్పుడు కుటుంబం పట్టించుకుంది, అన్నదమ్ములు పట్టించుకున్నారు, అక్కచెల్లెలు పట్టించుకున్నారు. రోగం వస్తే ఊరి బయట పెట్టారు. ఊరిలోకి వస్తే రాళ్ళతో కొట్టాలి. అటువంటి సమయంలో ఎవరైనా పట్టించుకోవట్లే. మొత్తం శరీరం అంతా చీము, భయంకర దుర్వాసన. ఇటువంటి పరిస్థితులు అనుకుంటాడు. ఎవరికి తెలుసా? అందరూ యేసే బాగు చేస్తున్నాడు. కుంటని బాగు చేశాడు, గుడ్డని బాగు చేశాడు, చచ్చిపోయి లేపుతున్నాడు. నేను వెళ్తాను. అందరూ రాళ్ళతో కొడుతుంటే అన్నాడు, అయ్యా నా భార్య పక్కన పెట్టేసింది, నా పిల్లలు పక్కన పెట్టేశారు, నా కుటుంబం పక్కన పెట్టేసింది, ఎవరికి నేను నచ్చట్లేదు. ఒకవేళ అక్కడ రాయబడుతుంది అద్భుతంగా, ఒకవేళ నీకు ఇష్టమైతేనే, నా ఇష్టం కాదయ్యా, అందరికీ నేను ఇష్టం లేదు, నీకు ఇష్టమవుతే నన్ను బాగు చేస్తామంటే ప్రభు అన్నాడు, ఓ కంపు కొడుతున్న బ్రతుకు, పాడైపోయిన బ్రతుకు, కంపు కొడుతున్న బ్రతుకును ఇలా హత్తుకొని గమనించండి. ఏమన్నాడు? హత్తుకొని గమనించ, చీము, ఆ రక్తం, తెల్లటి వస్త్రాలు మలినమైపోయి, కానీ మలినమైపోయిన బ్రతుకుని బాగు చేశాడు నా యేసయ్యా. యేసయ్యలో ఉన్న గొప్పతనం బిడ్డ, మలినమైపోయిన బ్రతుకుల్ని, పాడైపోయిన బ్రతుకుల్ని బాగు చేయడానికి వచ్చాడు. చూడండి,